తూర్పుగోదావరి జిల్లాలో వరుస దొంగతనాలు చేస్తోన్న ఇరానీ గ్యాంగ్ని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డిఎన్ కిషోర్ తెలిపారు. కొవ్వూరు, రాజమండ్రి సిటీ, రాజనగరంలో ఒకే రోజు జరిగినటువంటి 6 చోరీల కేసును ఛేదించినట్లు ఎస్పీ వివరించారు. వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఇరానీ గ్యాంగ్ పట్టుబడిందని, 6 ముఠా సభ్యుల్ని అరెస్టు చేశామని, మరో 2ని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. దిల్ రూబా అనే మహిళా గ్యాంగ్ని లీడ్ చేస్తోందని, పట్టుబడిన వారి నుంచి 380 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇరానీ గ్యాంగ్పై 4 రాష్ట్రాల్లో 157 కేసులు ఉన్నాయన్నారు. వీరంతా బైక్లపై ప్రయాణిస్తూ దొంగతనం చేసి రాయగఢ్లోని నౌపడకు వెళ్లిపోతున్నారని ఎస్పీ కిషోర్ వివరించారు. బాగా అనాలిసిస్ చేసిన తర్వాత వీ కేమ్ టు నో దట్ ఒక అంతర్రాష్ట్ర ముఠా మన దగ్గర ఈ స్నాచింగ్స్ అన్ని చేస్తుందని చెప్పేసి టీమ్స్ పెట్టి కంటిన్యూస్ సర్వేలెన్స్ పెట్టడం వల్ల మనకి ఈ 11వ తారీఖుని అంటే నిన్న మనకి వెహికల్ చెకింగ్లో ఎవరైతే స్నాచర్స్ ఉన్నారో ఒక 6 అఫెండర్స్ మనకి దొరికారు. అందులో ఒక ఆమె రిసీవర్ లేడీ ప్లస్ ఇంకొక 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో మొత్తం వీళ్ళు ఒక ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు. వీళ్ళ యాన్సెస్టర్స్ అంతా కొవ్వూరు 2019లో చేసిన వాళ్ళు కూడా ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ చాలా ఫిరోషియస్ గ్యాంగ్.